సాయి బంధువులందరికీ ఇదే నా ప్రణామం. ఈరోజు ధుని ధ్వని శీర్షిక క్రింద మనం శ్రద్ధ సబూరి యొక్క అసలు అర్థాన్ని పరమార్థాన్ని తెలుసుకుందాం. ఓం సాయిరామ్. భక్తులారా, చాలామంది భక్తుల మనసులో ఒక ప్రశ్న ఉంటుంది. బాబా మీద నాకు విశ్వాసం ఉంది, ప్రార్థనలు చేస్తున్నాం, అయినా ఎందుకు కష్టాలు వస్తున్నాయి? ఎందుకు ఆలస్యం అవుతోంది? ఎందుకు బాబా మమ్మల్ని ఇంతగా పరీక్షిస్తున్నారు అని. ఈరోజు ధుని ధ్వని కార్యక్రమంలో ఈ లోతైన ప్రశ్నలకు సమాధానాన్ని తెలుసుకుందాం. భక్తులారా, బాబా భక్తులను శిక్షించడానికి పరీక్షించరు, బలపరచడానికి పరీక్షిస్తారు. బంగారాన్ని అగ్నిలో వేస్తే అది మరింత శుద్ధమవుతుంది. అలాగే జీవితంలో మనకు ఎదురయ్యే పరీక్షలు కూడా మన ఆత్మవిశ్వాసాన్ని బలపరుస్తాయి. సుఖాన్ని అనుభవించే సమయంలో ప్రతివారికి విశ్వాసం ఉంటుంది, కానీ కష్టకాలంలో కూడా అదే విశ్వాసం నిలబడితే అదే నిజమైన శ్రద్ధ. అందుకే బాబా కొన్నిసార్లు ఆలస్యం చేస్తారు, మన విశ్వాసం ఎంత బలంగా ఉందో తెలుసుకోవటానికి. సబూరి అంటే కేవలం ఎదురు చూడటం మాత్రమే కాదు, ఎదురు చూస్తున్నప్పుడు కూడా మన మనసులో ప్రశాంతతను నిలుపుకోవడం. బాబా భక్తుల జీవితాల్లో అనేక సమస్యలు వచ్చాయి, కానీ చివరి వరకు బాబా వారిని వదలలేదు, వారి చేతిని పట్టుకునే ఉన్నారు. భక్తులారా, మనకు ఆలస్యం అనిపిస్తుంది, కానీ బాబాకు సరైన సమయం ఏదో తెలుసు. ఒక విత్తనం నాటిన వెంటనే చెట్టు పెరగదు కదా, అలాగే ఆధ్యాత్మిక ఫలితాలు కూడా సమయం తీసుకుంటాయి. ఇందులో బాబా చెప్పిన మౌన సందేశం ఏంటంటే, నేను నీతోనే ఉన్నాను, భయపడుకు, శ్రద్ధ ఉంచు, సబూరి పాటించు. ఈ 4 మాటలు మన జీవితాలను మార్చేయగలవు. భక్తులారా, మన జీవితంలో వచ్చిన కష్టాలను శాపంగా చూస్తున్నామా, లేక బాబా ఇచ్చిన ఆధ్యాత్మిక సాధనగా భావిస్తున్నామా? ఒక్కసారి మనమే ఆలోచించాలి. బాబా పెట్టే పరీక్షలు మనల్ని దూరం చేయడానికి కాదు, మనల్ని ఆయనకు మరింత సామీప్యంగా చేయటానికి. శ్రద్ధ ఉంచండి, సబూరి పాటించండి. ధుని వెలుగు మన జీవితాలను కూడా ప్రకాశింపజేస్తుంది. ఓం సాయిరామ్. ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. స్వస్తి.